శిలువపై 3 మేకులు పీక్కోలేకపోయాడని కొందరు మతోన్మాదులు యేసుక్రీస్తును తక్కువగా చేసి మాట్లాడుతుంటారు. అయితే వీళ్లకు తెలియవలసిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు బహుజన సమూహము కత్తులు పట్టుకుని ఆయన పట్టుకోవడానికి వస్తారు. అప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఈ క్షణమే నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ దూతలను నా కోసం పంపిస్తాడు. కానీ నేను అలా చేస్తే నా శిలువ యాగం గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేరకుండా పోతాయని యేసుక్రీస్తు చెబుతారు. అంతేకాదు, ఎవ్వరూ నా ప్రాణాన్ని తీసుకోలేరు. నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను. నా ప్రాణాన్ని పెట్టే అధికారం, తిరిగి దాన్ని తీసుకునే అధికారం నాకుంది అని చెప్పి తాను చెప్పినట్టే తన ప్రాణాన్ని మనుష్యులందరి పాప పరిహారార్థమై బలిగా అర్పించి తిరిగి తన ప్రాణాన్ని పొందుకొని పునరుద్ధానుడై తిరిగి లేచి మరణాన్ని జయించిన గొప్ప శక్తివంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనుష్యులందరి పాపాలకు ప్రతిగా యేసుక్రీస్తు తనను తాను శిలువ శిక్షకు అప్పగించుకున్నారు. ఈయనలో మనకి ప్రేమ, క్షమాగుణం కనిపిస్తున్నాయి. ఆయన శిలువపై 3 మేకులు పీకేసుకొని ఉంటే ఆ మేకులు మనకు దిగేవి. జీసస్ నిజంగా గ్రేట్ అనిపించిన వారు జీసస్ ఈజ్ గ్రేట్ అని కామెంట్ చేయండి. శిలువపై 3 మేకులు పీక్కోలేకపోయాడని కొందరు మతోన్మాదులు యేసుక్రీస్తును తక్కువగా చేసి మాట్లాడుతుంటారు. అయితే వీళ్లకు తెలియవలసిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు బహుజన సమూహము కత్తులు పట్టుకుని ఆయన పట్టుకోవడానికి వస్తారు. అప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఈ క్షణమే నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ దూతలను నా కోసం పంపిస్తాడు. కానీ నేను అలా చేస్తే నా శిలువ యాగం గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేరకుండా పోతాయని యేసుక్రీస్తు చెబుతారు. అంతేకాదు, ఎవ్వరూ నా ప్రాణాన్ని తీసుకోలేరు. నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను. నా ప్రాణాన్ని పెట్టే అధికారం, తిరిగి దాన్ని తీసుకునే అధికారం నాకుంది అని చెప్పి తాను చెప్పినట్టే తన ప్రాణాన్ని మనుష్యులందరి పాప పరిహారార్థమై బలిగా అర్పించి తిరిగి తన ప్రాణాన్ని పొందుకొని పునరుద్ధానుడై తిరిగి లేచి మరణాన్ని జయించిన గొప్ప శక్తివంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనుష్యులందరి పాపాలకు ప్రతిగా యేసుక్రీస్తు తనను తాను శిలువ శిక్షకు అప్పగించుకున్నారు. ఈయనలో మనకి ప్రేమ, క్షమాగుణం కనిపిస్తున్నాయి. ఆయన శిలువపై 3 మేకులు పీకేసుకొని ఉంటే ఆ మేకులు మనకు దిగేవి. జీసస్ నిజంగా గ్రేట్ అనిపించిన వారు జీసస్ ఈజ్ గ్రేట్ అని కామెంట్ చేయండి.